గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను సుప్రీంకోర్టు కాంపోజిషన్ గురించి అలాగే సుప్రీంకోర్టులో ఉండే జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు గురించి మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినట్టే, అంతా కవర్ చేసేసాము. ఈరోజు ఈ 2 టాపిక్స్ చెప్తే మొత్తం కంప్లీట్గా మొత్తం ఆ సుప్రీంకోర్టు గురించి ఆ లెసన్ గురించి అంతా కంప్లీట్గా అయిపోయినట్టే. మనం రిట్స్ గురించి చెప్పుకున్నాము, తర్వాత సుప్రీంకోర్టుకు ఉండే అడ్వైజరీ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాము, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి చెప్పుకున్నాము, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి చెప్పుకున్నాము, తర్వాత అటార్నీ జనరల్ గురించి చెప్పుకున్నాము, తర్వాత రిట్స్ గురించి చెప్పుకున్నాము, కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి చెప్పుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఈ 2 చెప్పుకుంటే కనుక మనకి అన్నీ అయిపోయినట్టే. అయితే ఫస్ట్ సుప్రీంకోర్టు కాంపోజిషన్ గురించి చెప్పుకుందాం. సుప్రీంకోర్టు కాంపోజిషన్ నిర్మాణం ఇప్పుడు జరిగింది. మనకి 1937 అక్టోబర్ 1న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా కింద మనకి బ్రిటిష్ కాలంలోనే స్థాపించబడింది. అప్పుడు చీఫ్ జస్టిస్ ఒకరు ఉండేవారు, ఒక 7 మెంబర్స్ నార్మల్ జస్టిస్ అంటే సాధారణ న్యాయమూర్తులు 7, ఒక చీఫ్ జస్టిస్ ఒకరు, అంటే మొత్తం టోటల్గా 8 మెంబర్స్తో మనకి అక్కడ న్యాయస్థానం అనేది ఏర్పడింది, కోర్ట్ అనేది ఏర్పడింది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా కింద పిలువబడేది. అది జనవరి 28న 1950లో మనకి ఎలాగా మనకి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా దాన్ని ఏ రకంగా చేంజ్ చేశారు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కింద పేరు మార్చడం జరిగింది. అప్పుడు టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. నౌ దేర్ ఆర్ కరెంట్లీ 33 జడ్జెస్ ఇన్క్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి 32 నార్మల్ జస్టిస్, 1 చీఫ్ జస్టిస్, అంటే టోటల్గా 33 జడ్జెస్ ఉండడం జరిగింది. అప్పుడు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా లాస్ట్గా ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉండేవారో ఆయన పేరు హరిలాల్ జే ఖానియా. ఆయనే ఇప్పుడు మనకి కూడా సుప్రీంకోర్టు ఫస్ట్ జడ్జిగా ఆయన్నే నియమించడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టుకి మనకి ఎనలేని అధికారాలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దేశంలోనే ఒక అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. మనకి రూల్ ఆఫ్ లా అనేది అంటే సమన్యాయ పాలన అనేది బ్రిటన్ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయశాఖ ఈ సిస్టమ్ అంతా కూడా ఎక్కడ తీసుకున్నారు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకురావడం జరిగింది. అంటే మనకి రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పుడు సుప్రీంకోర్టు నిర్మాణం చేసేటప్పుడు ఈ భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ 2 కాన్స్టిట్యూషన్ నుంచి కూడా ఈ 2 అంశాలను తీసుకొని జాగ్రత్తగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో మనకి ఏమన్నా ఫండమెంటల్ రైట్స్కి ఏమన్నా భంగం కలిగినా, లేకపోతే మనకి ఏమన్నా సమస్యలు వచ్చినా మనకు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు, మనకు రక్షణ పొందుతున్నాము అని మనం చాలా చెప్పుకున్నాం. ఇంక మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు, ఇంకా వాటి గురించి మనం చెప్పుకోకూడదు. నెక్స్ట్ వెంటనే మనం అపాయింట్మెంట్ దగ్గరికి వచ్చేద్దాం. సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, మనకి ఆర్టికల్ 124(2) ప్రకారంగా మనకి రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జెస్ను నియమించడం జరుగుతుంది. ఏ రకంగా నియమించడం జరుగుతుంది అంటే మనకి సాంప్రదాయంగా ఆచారంగా ఎప్పటి నుంచో ఆచారంగా సాంప్రదాయంగా వచ్చేది ఏంటంటే, ఆల్రెడీ మనకి ప్రజెంట్ ఎవరైతే నార్మల్ జడ్జెస్ ఉన్నారో అంటే సాధారణ న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళల్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే దానికి చీఫ్ జస్టిస్కి అర్హులవుతారో అంటే సీనియారిటీ ఎవరికి ఉందో వాళ్ళని సాంప్రదాయంగా తీసుకోవడం అనాదిగా వచ్చి ఆచారంగా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎవరైతే చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ అయ్యే అంతవరకు కూడా మనం అక్కడ మర్చిపోయాను, చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఆయన పదవిలో కొనసాగవచ్చు. అంటే 65 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా పదవిలో కొనసాగవచ్చు. ఆయన్ని ఎవరు కూడా తీసేసే అధికారం రైట్స్ ఎవరికి లేవు. ఆయన దించాలి అంటే కనుక ఆయన మీద ఏమన్నా అభిశంసన తీర్మానం జరిగినప్పుడు ఆయన తప్పు చేసిన ఎడల నిరూపించిన ఎడల అప్పుడు రాష్ట్రపతి రిమూవ్ చేయొచ్చు. అంతవరకు కూడా ఆయన్ని ఎవరు కూడా తీసేయడానికి లేదు. హ్యాపీగా ఆయన ఆ పదవిలో కొనసాగుతూ ఉండొచ్చు అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ చెప్పింది. అయితే ఇక్కడ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన మనకి అక్కడ పదవి నుండి తొలగిపోతారు కాబట్టి ఆయన దిగే ముందు ఆయన్ని కూడా సంప్రదించి, అలాగే హైకోర్టు జడ్జెస్ని కూడా సంప్రదించి, ఇక్కడ కేంద్ర క్యాబినెట్ని కూడా సంప్రదించి, అప్పుడు అక్కడ సీనియారిటీ ఎవరికైతే ఉందో
నార్మల్ జడ్జెస్లో ఎవరికైతే సీనియారిటీ ఉందో, ఎవరైతే అక్కడ అర్హులో వీళ్ళందరినీ కూడా సంప్రదించి అప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది మళ్ళా న్యూగా చీఫ్ జస్టిస్ని. ఈ రకంగా అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 145 ఏం చెప్తుందంటే, మనకి ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి కదా, ఈ కేసుల నిమిత్తం ఏదైనా చాలా వర్క్ ఉంటూ ఉంటుంది. అటువంటప్పుడు సుప్రీంకోర్టులో ఎవరైతే చీఫ్ జస్టిస్గా ఉన్నారో ఆయన ఈ సాధారణ న్యాయమూర్తులు అంటే నార్మల్ జడ్జెస్ అందరికీ కూడా ఆయన వర్క్ అప్పగించే రెస్పాన్సిబిలిటీ అంటే ఆయనకి రైట్స్ ఆయనకి ఇచ్చింది ఆర్టికల్ 145. అంటే ఏ పనైనా ఆయనతో వాళ్ళతో చేయించుకోవచ్చు. కోర్టుకు వచ్చి వివాదాలు కానీ ఇంకోటి అవని కేసు నిమిత్తం ఎటువంటి వర్క్ అయినా కానీ ఏ వర్క్ అయినా కానీ వాళ్ళతో చెప్పి చేయించుకునే రైట్స్ అనేవి ఇక్కడ చీఫ్ జస్టిస్కి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఆర్టికల్ 145లో ఇక్కడ మనకి రాజ్యాంగం కల్పించింది. కాబట్టి వాళ్ళతో చెప్పి చేయించుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ గవర్నమెంట్ బెంచెస్ అని సుప్రీంకోర్టులో ఉంటాయి, ధర్మాసనం బెంచెస్. ఆ బెంచెస్లో అక్కడ ఒక 2 కానీ 3 కానీ అక్కడ నార్మల్ జడ్జెస్తో కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏదన్నా కేసులు కానీ వివాదాలు కానీ వచ్చినప్పుడు వీళ్ళు పరిశీలించి అక్కడ చీఫ్ జస్టిస్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా జడ్జి గారు అక్కడ పరిశీలించి అక్కడ న్యాయ తీర్పులు చెప్పడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం అణగారిన వర్గాల వారికి, పేద ప్రజల వారికి అందరికీ కూడా అందుబాటులోకి మనకి చాలా రకాలుగా స్వచ్ఛంద సంస్థలు అంటే మనకి పౌర స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజా ప్రయోజనవాద్యం ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి మనకి ప్రతి ఒక్కరు కూడా న్యాయం అనేది, రక్షణ అనేది చాలా అందుబాటులో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి దానిని అందరూ కూడా వినియోగించుకోవాలనేసి అనవసరంగా అన్నెసరీ కేసెస్ వేసి ఆ సుప్రీంకోర్టు జడ్జెస్ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి అమూల్యమైన ఉన్న టైంని లాస్ చేయకుండా మీరు అందరూ కూడా జాగ్రత్తగా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ రకంగా వాళ్ళకి సుప్రీంకోర్టు నుండి న్యాయమూర్తులు కానీ మనం అందరం కూడా ఆధీనులై ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సుప్రీంకోర్టు గురించి మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఓకే.